A father has two sons. ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. A big son comes to father. పిల్లల పెద్ద కొడుకు కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. And he looks at the pocket of the father. ఇదిగో ఆయన ఏం చూస్తున్నాడంటే తండ్రి యొక్క జేబును చూస్తూ ఉన్నాడు. Comes to his father. తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు. Every Sunday. ప్రతి ఆదివారం తండ్రి దగ్గరికి వస్తున్నాడు. His eyes are only on the pocket. ఆయన కన్నులేమో తండ్రి జేబు మీదే ఉన్నాయి. Only on the blessings of God. దేవుని ఆశీర్వాదాల మీద ఉన్నాయి. Only on the riches of God. దేవుని ధనం మీద నేత్రాలు ఉన్నాయి. Only on the prophecies of God. దేవుని ప్రవచనాల మీద మనస్సు ఉంది. Only on the blessings of God. తన కన్నులు ఎప్పుడు దేవుని ఆశీర్వాదాల మీద ఉంటాయి. Only on the materialistic things of God. కేవలం భూ సంబంధమైన వస్తువుల మీద తన దృష్టి ఉంది. He would come to his father. తన తండ్రి దగ్గరికి ఆయన వస్తున్నాడు. And takes the money from his pocket. ఆయన జేబులో నుంచి ధనాన్ని తీసుకొని and goes away. మరలా వెళ్ళిపోతున్నాడు. And the second son రెండవ కుమారుడు comes to his father. తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు. He is in the same father for both the sons. ఇదిగో ఇద్దరు కుమారులకి ఆయన ఒకడే తండ్రి ఉన్నాడు. They got both relationship as a father. ఇదిగో వారిద్దరికి సంబంధమైన తండ్రి అనే బాంధవ్యంలో ఉన్నారు. Their eyes are same. వారి కన్నులు ఒకటిగా ఉన్నాయి. Their mind is same. వారి మనస్సులు ఒకటిగా ఉన్నాయి. Their focus is same. వారి దృష్టి ఒకటిగానే ఉంది. Their body is same. వారి శరీరాలు ఒకటిగా ఉన్నాయి. But this son ఈ కుమారుడు goes to father. తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. Does not see the pocket of the father, but sees the heart which is behind the pocket of the ఈ father. రెండవ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు తండ్రి జేబును చూడడం లేదు కానీ జేబు వెనకాల ఉన్నటువంటి తండ్రి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. And says to his father, తన తండ్రితో అన్నాడు, Father, తండ్రి, do you have any problem? నీకేదైనా సమస్యలు ఉన్నాయా? Why are you so sad in this ఎందుకు ఈ morning? ఉదయకాలంలో ఇంత విచారంగా ఉన్నారు? Is there something troubling you? ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? Oh God. దేవా, Oh God. దేవా, Reveal thy heart to me, oh నీ God. హృదయాన్ని నాకు బయలుపరచండి. Not of blessing, oh God. ఆశీర్వాదం కాదు. Why your heart is bleeding, oh God. ఎందుకు నీ హృదయములో రక్తము కారుతుంది? Many believers come on Sunday and take the blessings of God runs away. But I am talking about the true believers who are not versed with the blessings of God, but their eyes and their focus and their goal and their vision and their mission is not on the blessings of God, but on the heart of God. చాలా మంది విశ్వాసులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతుంటారు. వారిని గూర్చి నేను మాట్లాడడం లేదు. నిజమైన విశ్వాసులుగా ఉన్నవారు, సత్యమైన విశ్వాసులుగా ఉన్నవారు దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఆయన హృదయాన్ని చూస్తున్నారు, ఆయన గురిని చూస్తున్నారు, ఆయన దర్శనాన్ని చూస్తున్నారు, ఆయన ఇష్టాలను గమనించేవారుగా నిజమైన విశ్వాసులు ఉంటున్నారు. And asks God, దేవుణ్ణి వారు అడుగుతున్నారు. as the second son asks his రెండవ father, కుమారుడు తండ్రిని అడిగినట్లుగా, oh God, దేవా, why your heart is bleeding? అయ్యా నీ హృదయం ఎందుకు స్రవిస్తుంది? Oh God, దేవా, why your heart is bleeding, oh God? నీ హృదయం ఎందుకు ప్రభువా రక్తము కారుతూ ఉంది? I do not need a big church. నాకే పెద్ద సంఘం వద్దు నాయనా. I do not need a big souls. అయ్యా నాకేదో పెద్ద పెద్ద ఆత్మలు అక్కర్లేదు ప్రభువా. All I need, నాకు కావాల్సింది ఏంటంటే why your heart is bleeding? ఎందుకు నీ హృదయంలో రక్తము కారుతూ ఉంది?